సోదర సోదరీమణులారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా? మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రేయ్, పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎవరు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు. గులాబీ రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే. బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు. బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోనేవారు. అమ్మ బాబన్నా, ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్నా నేనే గులాబీ ఇద్దరమి నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడు. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే. ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాకి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళకపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు? ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకో. నన్ను నిన్ను వాడి దగ్గర ఎలా పడుకు పెట్టాలి నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, 1 గంటలో వచ్చేస్తాం. రావే. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని వీటితో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు. పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. అవును మరి బ్రహ్మచారులం. మన తలుపు మనమే తీసుకోవాలి, మన బెడ్ మనం వేసుకోవాలి, మన సంగతి మనం వేసుకోవాలి. గుళ్ళెం గుళ్ళెం. ఓహో, తలుపుకు గొళ్ళెం పెట్టావు, గుర్రానికేమో కళ్ళెం పెట్టావు, మనిషికేమో పెళ్ళాన్ని పెట్టావు. భలే ఫిట్టింగ్ పెట్టావు గురు.
ఇదే ఫిట్టింగ్. మనం పెట్టామంటే నీ పొజిషన్ లో నేను ఉండేవాడిని, నా పొజిషన్ లో నువ్వు ఉండేవాడి. అయిపోయి నువ్వా బావా? ఎవరది? నేనే బావా. అమ్మో నువ్వే, నువ్వు తల్లి. ఏదో ఒక రోజు నా తలుపు తడతావని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. రా బావా. తలుపు తట్టబోయి ఈ తలుపు తట్టాను. అంతా చేస్తారు మాత్రం గింటారు. ఇవాళ నేను వదిలిపెట్టాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. బావా, ఈ భూతాల రాని ఆ పంచి భూతాల సాక్షిగా నిన్ను ప్రేమిస్తుంది. రా బావా. అయ్యో బావా. రా బావా. ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. కాతో ఇస్తా. ఏ కాకి? కాకీక కాకికి కోక, ఆ కాకీక కాకికి కాక కోకిక కుక్కక. ఇందులో 24 కాలున్నాయి. ఎలా ఉంది నాన్నగారు ఈ ప్రాస? ఈ బొద్దలా ఉంది. పోనీ ఇంకోటి ఇస్తా. నా మీద నాని నాని, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనై నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా, నిన్నను నేనా? నోనోను, నేనన్నానా నున్నని నాన్న? నేనే. ఇందులో 56 నాలున్నాయి. లెక్క చూసుకు కావాలంటే నాన్న ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి. 58. ఇదిగో ఇదిగో ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ నవ్వుతున్నావు? నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి. తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ అయిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపు వచ్చిందండి. నిజమేనే మహానుభావుడు. చూడు, చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు. నాకు తెలీదండి. నా కర్మే నా కర్మ. మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్నింటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కై అని ఏల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్డో పాలేరు ఏదో ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న. నిజమని నమ్మి మోసపోయాను. రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను అంతే. ఆ? ఏమిటే చేస్తున్నావు? మూత తీస్తున్నానండి. మూత మంగళసూత్రంతో. అందుకేనే నువ్వు ఇలా వీటితో మూతలు తీసి తిరగ మూతలు పెట్టి చేయడంతోనే నేను నలిగి మాడి చస్తున్నాను అక్కడ. వద్దు, ఇప్పుడు అలాంటివి పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఈ పని చేస్తే గుండె ఆగి వస్తుంది. చూడు, నీకోసం పట్టం నుంచి పూలు తీసుకొచ్చాను. రేయ్, వీడిని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది. ఎందుకైనా మంచిది మనం అటెల్ దాక్కున్నారా? ఓకే రండి రా. ఈ కాలేజీలో వాళ్ళారనా? సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయిరా? ఇదే ఆఖరు. ఆయన ఎత్తుకుడు వేస్తానా? వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా, ఫ్రెండ్స్ ఒకసారి కంప్లీట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ప్రిన్స్ రే చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికినోడిరా డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను. వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరీ కట్టేస్తారు. గోరీలు గిట్ట తర్వాత కడదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజేత లేదురా బాయ్. గట్లా చూస్తున్నావు? పైసలు ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు ఇవ్వకుండా పొద్దుటి నుంచి సిటీ మొత్తం తిప్పినా. పాపం ప్రిన్స్ అంటే అలా బుక్ అయిపోయాడు. ఆ బెలహర్ ఏదో చీట్ చేస్తాడు అనుకుంటా. ఎందుకైనా మంచిది, మన జాతర మనం ఉండాలి. రావురా మళ్ళా గిట్లా సిటీలో కనిపిస్తే టాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్ రోడ్డు పాలయ్యా.